పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండల పరిధిలోని చిట్టవరంలో రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు ధాన్యం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం తమ డబ్బులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాకు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణం విడుదల చేయాలని నర్సాపురం జాతీయ రహదారి చిట్టవరం వద్ద ఈ రైతాంగం రైతు సంఘాల తరఫున రాష్ట్ర రోకో చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో ఇంకా 30,000 మంది రైతులకి 459 కోట్ల రూపాయలు ఇవాళ రావాల్సి ఉంది. మరి ఇదేదో నెల 2 నెలలు 3 నెలలు కాదు, దాదాపు కొంతమందికి అయితే 4 నెలలు కూడా ఈ ధాన్యం డబ్బులు పడలేదు. అటు కాలువ పంట మాసులు పూర్తయ్యి ఆ డబ్బులు సారవ పంట పూర్తయిన ఈ రోజుకి ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం చాలా అన్యాయం. మనం 130 రోజులు మనం ధాన్యం పండితే ఇంకో 130 రోజులు ధాన్యం డబ్బులు ఎత్తగా అవుతుంది. మీరు పట్టించుకొని మనం డిఎం ఆఫీస్కి కూడా వెళ్ళామన్నా డిఎం ఆఫీస్ కాడ ధర్నా చేస్తే 5 రోజులు పడిపోతున్నారు. అలా అంత ముందర ఒకసారి మొన్న నెలని జూన్ నెలలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు అక్కడ ఎంత మన 10వ తారీఖు పడిపోతున్నారో జూన్ 10వ తారీఖు ఇలాగే కాలయాపన అవుతుంది. కానీ ఇప్పుడు దాకా మనకు రూపాయి ఏం తాగలేదు. ఎవరన్నా 5వ తారీఖు అన్నారు, లేకపోతే 10వ తారీఖు అన్నారు, శుక్రవారం అన్నారు, మంగళవారం అన్నారు, ఇలాగే జరుగుతుంది. ఆఖరికి మాకు